ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ అర్థం చేసుకోరు. ఆ తర్వాత అది అద్భుతం అని తెలిసినా పెద్దగా లెక్క ఉండదు. అలాగే ప్రజాస్వామ్యంలో ఒక వినాశనం జరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. ఆ వినాశనం పతాక స్థాయికి చేరిన తర్వాత అయ్యో బాబో అంటుంటారు. ప్రతీకార రాజకీయం అనేటటువంటి పతాక స్థాయికి చేరటాలు అన్నటువంటిది ఇప్పుడు పీక్ స్టేజ్లో కనబడుతుంది. మొదటి ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది 2014-19 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం ప్రారంభిస్తే, దానికి ప్రతీకారం 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటే, అప్పుడు వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు అద్భుతం అద్భుతం అనుకున్నారు కార్యకర్తలు. ఈ దఫా ఆ అద్భుతాలు అనర్థాలు అవుతున్నటువంటి సందర్భం. క్రిందసారి ఏది టీడీపీ టైంలో డైరెక్ట్గా సోషల్ మీడియా వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, నందిగం సురేష్లో, చెవిరెడ్డిను ఇట్లాంటి వాళ్ళ అరెస్టులు ఇట్లాంటివి చూసాం. అదే సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి ఒక అతన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కొట్టినటువంటి సంఘటనలు చూసాం. ఇప్పుడు బీజేపీలో ఉన్న యామినీ శర్మ వెళ్ళి కొట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అట్లాంటి ఉదంతాల తర్వాతన వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం నేతల అరెస్టులు, వేధింపులు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్లో అరెస్టులు చేస్తే బెయిల్ ఇచ్చేసి కోర్టులు, ఆ తర్వాతన 41 నోటీసులు ఇవ్వాల్సిందే అని హెచ్చరికలు జారీ చేయటం, ఇవన్నీ చూసాం. అయితే కొన్ని కేసెస్లో కుటుంబ సభ్యుల్ని పిలిచారు అనగానే వాళ్ళు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళడం, ఎట్లా చేస్తారు మీరు అని కోర్టు నిలదీయడం చూసాం. ఇప్పుడు సీన్ మారింది. అది రైట్ అవుతుంది, తప్పేం లేదని చెప్తున్నారనమాట. కసిరెడ్డి ఉంది, కసిరెడ్డి కరప్షన్ చేశాడు, తీసుకెళ్ళి బొక్కలోది కోర్టుకు సబ్మిట్ చేయి. ఇంతవరకు కోర్టుకు ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? ఇక్కడ ఒక అవినీతి ఆరోపణ జరిగింది, మేము ఇవన్నీ నిర్ధారించామని. అప్పుడు అరెస్ట్ వారెంటే జారీ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదు? మిథున్ రెడ్డి చేశాడు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేసేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? కోర్టు అడిగింది ఆధారాలు ఇస్తే సరిపోయేది కదా. అంటే ఇక్కడ పత్రికలు నేరాన్ని ఆరోపిస్తాయి, అంటే అధికార పక్షం ఆరోపిస్తుంది, పత్రికలు జడ్జిమెంట్ ఇచ్చేస్తాయి, ఆ తర్వాత విచారణ జరుగుతుంది. ఇది విచిత్రం. ముందుగానే జడ్జిమెంట్ అయిపోయింది, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పని పోలీసు ఉంది. ఇందులో కసిరెడ్డి దొరకలేదు కాబట్టి వాళ్ళ నాన్న పిలిపించి మాట్లాడేటటువంటి పని. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తాడు, నీకేం తెలుసు, ఆయన ఏం చెప్పలేదు, తెలియదు అన్నాడు అని పత్రికల్లో రాసుకొస్తారు. బాగుంది. ఇది తప్ప రైటా అంటే మనకి వాళ్ళ రోజున ఏది తప్పు అంటానికి వీల్లేదు, అన్నీ రైటే ఒకళ్ళకి, అన్నీ తప్పే ఒకళ్ళకి. నిజాయితీగా ఇదిగో ఇది రైటు ఇది తప్పు అని మాట్లాడే వాళ్ళకి వాళ్ళ టైం కాదు ఇది. వాళ్ళని చేతకాని వాళ్ళు, అసమర్థులు, లేకపోతే నువ్వు భయపడేవాడివి, బయాసుడు అని మాట్లాడేటటువంటి రోజు. సరే, అది వాళ్ళ కర్మకాళ్ళను వదిలేద్దాం. ఇకపోతే ఇప్పుడు ఈ సంప్రదాయం బిగినైంది కదా, వాట్ నెక్స్ట్? రేపు పొద్దున ఈ ప్రభుత్వమే శాశ్వతంగా అధికారంలోకి ఉంటే ఓకే, ప్రభుత్వం మారితే వాళ్ళు కూడా రేపు పొద్దున ఇంతే చేస్తారుగా. అప్పుడు ఇవాళ వీళ్ళ నాన్నని తీసుకొస్తే రేపు పొద్దున ఇంట్లో భార్యల్ని పిల్లల్ని పట్టుకుని వస్తారు. వాట్ నెక్స్ట్? అప్పుడు ఇదేనా మనం కోరుకుంటున్నది? ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తున్నామా, ప్రజాస్వామ్యం అనేదాన్ని చంపేసి ముందుకెళ్తున్నామా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం.